BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. గోదావరి జీవజలాలు ఉప్పు నీటి పాలు కాకుండా పట్టిసీమ ద్వారా కృష్ణలోకి మళ్లించిన చంద్రబాబు దార్శనికత కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చింది, సాగు కష్టాలను పరిష్కరించింది. ఎంతో దార్శనికతతో 2014 ఎన్నికల్లో విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తిరిగేసరికల్లా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి కృష్ణానదిలో నీటి లభ్యత సన్నగిల్లడం వల్ల ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో గోదావరి నీటిని మళ్లించి పట్టిసీమ ద్వారా సాగునీటిని అందించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అహంకారం, అవగాహన లేమి, అసమర్థత కారణంగా 4 ఏళ్ల పాటు పట్టిసీమను నిరుపయోగంగా వదిలేసి కృష్ణా డెల్టాను పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికల్లో చరిత్ర ఎరుగని విజయాన్ని తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన 4 రోజుల్లోనే పట్టిసీమ మళ్లీ వినియోగంలోకి వచ్చింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని బుధవారం విడుదల చేశారు. గోదావరి జలాల్లో కృష్ణా డెల్టా భూములను తడిపారు. ఇక పోలవరంలో అంతర్భాగంగా నిర్మించిన పట్టిసీమ చంద్రబాబు దార్శనికతకు, రైతులు నష్టపోకూడదు అన్న సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా నదిలోకి చేరిన గోదావరి జలాల్లో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.01 అడుగులకు చేరింది. దీంతో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కృష్ణా డెల్టా భూములకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం 2 దశాబ్దాలు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. రైతును, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తెలుగుదేశం లక్ష్యమని ఉద్ఘాటించారు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.